పాపం జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చారు, పేపర్ తీసుకొచ్చాడు, కాసేపు చదివాడు. దాంట్లో కొత్తగా అనిపించింది, వాళ్ళు ఏదో స్వామి స్వామి అంటున్నాడు. అది కూడా దేవుడు పాపం మరి పొద్దున్నే కూర్చున్నవాడికి ఎంత స్వామి గుర్తొచ్చాడో స్వామి పదవి రాసినట్టున్నాడు. బడ్జెట్ మీద, గవర్నర్ గారి ప్రసంగం మీద వెళ్ళి మాట్లాడవలసింది శాసనసభలో. కానీ అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడాల్సి వస్తుందో, ఆ రూపం కనిపిస్తే ఎక్కడ పాపం నాకు కింద తడిసిపోతుంది అనే ఒక భయంతో అసెంబ్లీ మానేసినటువంటి ఈ పెద్ద మనిషి ఏదో నేను మాట్లాడాలి, నేనున్నాను అని చెప్పుకోవడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టు. ఒక ఎక్స్ సీఎంఓ కాబట్టి ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం, నీకు ఆ ఎక్స్ సీఎం హోదా అనేది ఉంటుంది కలకాలం. నువ్వు పెట్టావు, మాట్లాడావు, క్రిటిసైజ్ చేసావు, మళ్ళా యథాలాపంగా చంద్రబాబు గారి మీద నోరు బారేసుకున్నావు. మళ్ళా ఏ పదాలు రాక్షసుళ్ళు ఏ వచ్చినాయి. సరే, నీ నైజం అదే. ఎక్కడికి పోతుంది నైజం? మేం కాదంటలేదు. ఇవన్నీ మాట్లాడాలంటే నాకు ఇంత టైం పట్టింది కనుక ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష పాత్ర ఇస్తే టైం వస్తుంది, అందుకే అడుగుతున్నానని చెప్పేసి మాట్లాడే ఈ పెద్ద మనిషి సార్ గతం గుర్తు తెచ్చుకోవాలి కదా. ఎప్పుడు కూడా మన ప్రతి ప్రెసిడెంటే కదా, గతంలో ఏం జరిగిందో గతం గురించే కదా. ఆ రకంగానే మళ్ళీ సాంప్రదాయాలు అంటే పాతవే కదా. ఇప్పుడు సాంప్రదాయం అంటే అర్థమే అది కదా. అన్నీ మర్చిపోతేలా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు ఒళ్ళు మిన్ను కాన్ రాకుండా అసెంబ్లీలో ఉన్నప్పుడు అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తాను అన్న మాటలు మర్చిపోయావా? ఇవాళ గుర్తొచ్చింది నీకు ప్రతిపక్షం ఉండాలనేది. ప్రతిపక్షంగా లేకపోతే ఇవన్నీ ఎవరు చెప్తారు ప్రజలకి? ఏం నువ్వు చెప్పేది గొట్టం? ఏం చెప్పావు ప్రజలకి? ఏదో మాట్లాడతానని చెప్పేసి పెట్టేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని పవన్ గారి మీద వీళ్ళ మీద ఆడడం చెప్తే ఏం నువ్వు చెప్పింది? నువ్వేనా పెద్ద ఆర్థికవేత్తవా? ఎంత పెద్ద ఆర్థికవేత్తవు నువ్వు? అది బడ్జెట్ నిజంగా చెప్తే బడ్జెట్ చూసి చదవటము, లేదంటే చూసి చదివి అర్థం చేసుకునే తెలివితే అట్లా ఉన్నాయా? వాడు ఎవడో కూర్చున్న పేపర్ రాసిస్తే ఆ పేపర్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా చదవటం తప్పితే దాన్ని అర్థం చేసుకుని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది, లేదంటే జీడిపి అంటే ఇది చెప్పగలుగుతావా? రాసింది కాకపోతే నువ్వు ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు వేదిక ఉంది కదా అసెంబ్లీ, నువ్వు మాట్లాడాల్సింది అక్కడ కదా. దానికి మాత్రం వెళ్ళాం. అసలు నీకు ఎవరు చెప్పారు టైం ఇవ్వనని? నువ్వు పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి నాకు టైం ఎవరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు టైం వస్తుంది, నాకు టైం ఎవరు అని చెప్పేసి మాట్లాడే పెద్ద మనిషి అసలు నువ్వు ఎప్పుడు అసెంబ్లీలో కూర్చున్నావు? నువ్వు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడావు? నిన్ను స్పీకర్ గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు కూర్చొని ఎప్పుడన్నా అన్నాడా? ఇంతవరకు లేదు కదా. అది ఆ సన్నివేశమే జరగలేదు కదా. జరగకుండా నువ్వు నాకు 5 నిమిషాలు ఇస్తారు అని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు అక్కడ కూర్చుని మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా చూసి నువ్వు నిలబడగలిగినప్పుడు మాట్లాడితే నిన్ను స్పీకర్ గారు అయినా కూర్చో, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, నీకు టైం ఇవ్వను అని అంటే నువ్వు బయటకు వచ్చి గొగ్గాలు పెట్టు, ప్రజలు కూడా నమ్ముతారు. అసలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళింది లేదు, నీ సభ్యులు ప్రమాణ స్వీకారం చూడలేదు. నిన్న పోయావు, వెళ్ళావు, వచ్చావు, ఏదో చెప్తున్నారు 11 అని, 11 నిమిషాలకి వచ్చావని చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అది? అసలు నువ్వు అసెంబ్లీలో కూర్చుని నువ్వు మాట్లాడితే నేను స్పీకర్ వద్దు, నీ టైం లేదు అని అన్నప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది. ఇవేమీ లేకుండా వెళ్ళిపోయి బెంగళూరులో కాసేపు కూర్చుని, లేదంటే వెళ్ళిపోయి ఇంకోసారి అక్కడ కాసేపు కూర్చుని
ఏదో తాడేపల్లి రావటము, ఏదో మాట్లాడదాం కదా ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇవాళ గుర్తొచ్చింది ఆ ప్రతిపక్షం అనేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మీరు అవి చెప్పాలి ప్రజలకి. దానికి ఎక్కడ రూలింగ్ లేదు అని మళ్ళా కూడా చెప్తున్నాడు. ఎక్కడా కూడా లా లేదంట. ప్రజలకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి ప్రజలకు తెలుసుకోవడానికి మీడియా ద్వారా నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు 16th లోక్సభలో 2014 అప్పుడు 16th లోక్సభ అప్పుడున్నటువంటి పెద్ద పార్టీ కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా లేకపోతే దాని మీద అప్పుడు గవర్నమెంటు అటార్నీ జనరల్ గారిని ఒపీనియన్ అడిగితే అప్పుడున్నటువంటి దెన్ అటార్నీ జనరల్ పెద్దలు ముకుల్ రోహిత్గి గారు ఒపీనియన్ ఇచ్చాడు. జూలై 23, 2014లో ఆయన ఒపీనియన్ ఇస్తూ క్లియర్గా చెప్పాడు. దాంట్లో ఆ డైరెక్షన్స్ ప్రకారం ఫస్ట్ లోక్సభలో ఉన్నటువంటి 1956 అప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ అయినటువంటి జీవి మల్వాంకర్ గారు పెద్దలు ఆయన ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి డైరెక్షన్స్ ప్రకారం, అంటే ఫస్ట్ లోక్సభలో డైరెక్షన్స్ ప్రకారం డైరెక్షన్ 120, 121 ప్రకారం క్లియర్గా ఉంది. దాంట్లో 121 ప్రకారం క్లియర్గా కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ దాంట్లో ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ 1/10 ఉండాలనేది క్లియర్గా ఉంది. లోక్సభ ప్రకారం ఆ డైరెక్షన్స్ ప్రకారం 1/10 ఉంటేనే అది అపోజిషన్ లీడర్గా గుర్తింపు ఇవ్వచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు ఆయన. దాంట్లో ఉన్నదే, ఆయన మెన్షన్ చేయటం లేదు. ఆ ఒపీనియన్లో అప్పుడు ఇచ్చాడు క్లియర్గా. డైరెక్షన్ 121 డీల్స్ విత్ కన్సిడరేషన్ ఆఫ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఫర్ కమింగ్ టు ఏ డెసిషన్ ఫర్ రికగ్నిషన్ in direction 120 above. Sub-rule C 121 provides that parliamentary party must have a strength equal to the quorum required for constituting a sitting of the house, which is 1/10 of the total number of members of in Lok Sabha అనేది క్లియర్గా ఇచ్చాడు. ఉన్నటువంటి సభ్యుల్లో 1/10 ఉండాలనేది క్లియర్. అది అపోజిషన్ లీడర్కి రికగ్నైజ్ చేయాలంటే ఎక్కడ లేదని నువ్వు ఎట్లా చెప్తా? పెద్ద మనిషి ఇంగ్లీష్ మీడియం కదా ఇది. నీ సలహాదారులు ఎవరు తీసుకొచ్చి చూడలేదు. ఇది మేము చెప్తున్నది కాదు. ఇవన్నీ పార్లమెంట్ చట్టం. ఇది చట్టం చేసింది ఫస్ట్ లోక్సభలో. మళ్ళీ చెప్తున్నాం 1956లో అప్పుడున్నటువంటి ఫస్ట్ లోక్సభ స్పీకర్ గారు జీవి మల్వాంకర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం 120, 121 డీల్స్ చేస్తుంది. ఈ లోక్సభలో అపోజిషన్ పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటే ఏ రకంగా ఇవ్వాలి? ఇది స్పీకర్ ఇష్టం కూడా కాదు. ఇది రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఇవ్వాలి. స్పీకర్ అవునంటే అవును, కాదంటే కాదంటే కుదరదు. ఇవన్నీ పెట్టుకుని నువ్వు వచ్చేదో అబద్ధాలు చెప్పేద్దామని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటావు? అక్కడ కనిపిస్తుంది కదా. దాని ప్రకారం నీకు లేదు, ఇవ్వలేదు. కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా, నువ్వు మాజీ సీఎం అవు కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కూర్చుని మాట్లాడి నాకు టైం కావాలంటే నీకేమైనా ఇవ్వనన్నారా? ఆ రాపించుకెళ్ళే పేపర్ ఏదో ముందు రోజు రాపించుకుని పోవాయి అక్కడికి అసెంబ్లీకి. నీకు ఎట్లాగ రాసిస్తారు కదా వాళ్ళు. ఆ రాసిచ్చిందా తీసుకెళ్ళి చదువు. నీకు టైం సరిపోతే ఓకే, టైం సరిపోతే మళ్ళీ ఇంకోసారి చదువు అని టిక్ పెట్టుకో. అంతవరకు ఇప్పుడు సగం చదివాను, మళ్ళీ ఆ సగం ఎత్తుకొని నేను ఎవడొద్దాను, నేను నీ ఇష్టం కదా అది. ఇవన్నీ మానేసి తగుదనమ్మా అంట ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి ఏదో అసెంబ్లీకి నన్ను రానివ్వట్లేదు, నాకు హోదా ఇస్తేనే వెళ్తాను. ఇంతకుముందు 2-3 ఉన్న వాళ్ళు అది కూడా చెప్తాడు. మళ్ళీ ఏదో బీజేపీ వాళ్ళకి కూడా 3 ఇచ్చారంట. ముగ్గురున్నా కానీ ధైర్యంగా వెళ్ళారు కదా అసెంబ్లీకి. నువ్వు 11 మంది ఎందుకు వెళ్ళలేకపోతావు నువ్వు అసెంబ్లీకి? అంటే నువ్వు మళ్ళా చెప్తున్నా పదే నువ్వు అసెంబ్లీలో తల తిప్పి చూస్తే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. చూసే ధైర్యం నీకు లేదు. నువ్వు వెళ్ళావంటే ఇక్కడ ఇదే సూపులో అట్లాగా కూర్చోవాలి, మళ్ళీ అట్లాగా బయట రావాలి. కుదరదు కదా. మనిషివి కదా, ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కదా. తల పొరపాటును తిరిగితే ఆయన ఎక్కడ కనిపిస్తాడో ఈ భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డిలో. ఆ భయంలో నుంచి వచ్చిన మాట వాళ్ళు క్లియర్గా అడిగారు నిన్ను. అంటే నువ్వు పదే మాట్లాడుతున్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అసెంబ్లీలో చెప్పారు క్లియర్గా. ఇక్కడ మనకు ఆ సిస్టమ్ లేదు. మేము ఎప్పుడు మాట్లాడే సిస్టమే మాట్లాడతాం. నీకులాగా నోటుకు వచ్చింది మాట్లాడడం, పిచ్చి మాట్లాడడం. ఆడవాడు పిచ్చాడు ఒక పేపర్ రాసిస్తే ఆ పిచ్చి దాన్ని తీసుకొని చదవం. విఘ్నత ఉంది ఇక్కడ మాకు.
ఎవరైనా చెప్పినా కానీ ఒకటో 10 సార్లు చెక్ చేసుకునే మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. నీకులాగా ఎవరో ఏదో రాసి ఇచ్చిందని తీసుకొచ్చి చదవడం. అతను అడిగిన దానికి చెప్పాడు. 40% వచ్చింది కదా ఓటింగు అన్న దానికి ఓటింగ్ పర్సంటేజ్ బట్టి మనకి సిస్టమ్ లేదు, మనకి సీట్లే సిస్టమ్. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి జర్మనీలో ఉంది కాబట్టి అక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ రాదు. ఇక్కడ మనకు సీటే లెక్క, ఎంత పర్సంటేజ్ వచ్చిందో కాదు, ఎన్ని సీట్లు వచ్చిందనే మనకు లెక్క. కాబట్టి ఆయన చెప్పాడు, ఉన్న సిస్టమ్ చెప్పాడు. దానికి నువ్వు విలేకరు అడిగిన దానికి అంత భయం ఎందుకు నీకు, అంత ప్రెస్టేషన్ ఎందుకు నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. చాలా ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీ తాకనోమన్నారు మీ వాళ్ళంతా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు ముట్టనోమన్నారు. మర్చిపోయావా? ఇవాళ గేటుని బద్దలు కొట్టి నేను అనగానే గౌరవప్రదంగా గేట్లు తీసి స్వాగతం పలికేటటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఇవాళ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలను గెలిచి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చరిత్ర సృష్టించాడు. ఇవాళ నువ్వేం మాట్లాడతాను? దాని గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? అంత దమ్ముందా నీకు? నువ్వు మాట్లాడని చెప్తున్నాం. తాకనివ్వనన్న చాటే గౌరవంగా ఇల్లు కూర్చున్నాడు. వెళ్ళి నుంచున్న అన్ని సీట్లు గెలిచాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెచ్చుకో, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. నీకు ఇలాగ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి మా దగ్గర లేదు. మాకు విఘ్నత ఉంది. నేను ఇంకా కూడా ఒక ఎక్స్ సీఎంగా గౌరవిస్తున్నాం, ఒక ఎక్స్ ఎంపీగా గౌరవిస్తున్నాం, ప్రజెంట్ ఒక ఎమ్మెల్యేగా గౌరవిస్తున్నాం. లేకపోతే నీకు మించినటువంటి మాటలు మాకొచ్చు. నీ గురించి చెప్పాలంటే చాలా చెప్తాం. నిన్ను పోల్చాలంటే చాలా రకరకాలుగా పోల్చొచ్చు. దొంగలను కంపేర్ చేయొచ్చు నీతో, ఎందుకంటే నీ మీద ఉన్న కేసులన్నీ కూడా దొంగ కేసులే. గజ దొంగను మించినటువంటి గజ దొంగల కంటే ఎక్కువ నువ్వు రాజకీయ నాయకుడిగా పనికిరానటువంటి వాడు కింద లెక్కేసుకోవచ్చు. నిన్ను పోలికలు కాదు ఇక్కడ. ఒక రాజకీయ నాయకుడని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. నోరు పారేసుకోవటం కాదు. నోరు పారేసుకోబెట్టే ఇవాళ నీ పక్కన ఉన్నటువంటి ఆ రోజున కన్ను మిన్ను కనిపించకుండా అధికార దాంతో తన్నుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు చూసాం కదా. ఇప్పుడు తిరుగుతున్నారు. మొబైల్ చేయలేని వాళ్ళ పరిస్థితి, జైల్లో కూడా ఉండకుండా మొబైల్ చేయలేని వాళ్ళ పరిస్థితి. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజకీయం చేయాలనుకున్నప్పుడు, రాజకీయ నాయకుడు అనిపించుకోవాల్సినప్పుడు ఉండాల్సిన లక్షణాలు నేర్చుకోండి. ఫస్ట్ నీ సలహాదారులు చెప్పు, రాజకీయ లక్షణాలు ఏంటి రాసి ఉండరా, అవి చదువుకుంటానట్లా బట్టి పడతానని. అందుకని పిచ్చి పిచ్చి రాపించుకొని వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నారు. గుర్తుపెట్టుకో. అల్టిమేట్గా ఇక్కడ జనసేన పార్టీలో మళ్ళీ చెప్తున్నాం, నీకులాగా దోసుకోవడానికి పెట్టింది కాదు పార్టీ మాది. నువ్వు వైఎస్ఆర్ పార్టీ అనేది నీ నాన్న పేరుతో ఎవడో పెడితే రిజిస్టర్ చేస్తే తీసుకొచ్చావు, అక్కడే దొంగిలించావు. అధికారాన్ని నువ్వు దోసుకోవడానికి, అధికారంతో ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగించావు నువ్వు. కానీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చి నీలాంటి పిచ్చాళ్ళందరినీ కూడా మార్చి ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దామన్న ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. కనుకనే మాకు సిద్ధాంతాలు పెట్టుకున్నాం. నీ పార్టీ సిద్ధాంతం పెట్టని చెప్పగలుగుతావు నువ్వు? మాకు 7 సిద్ధాంతాలు పెట్టుకున్నాం మేము. నీకు సిద్ధాంతం లేనటువంటి పార్టీ నువ్వు వచ్చే మాట్లాడతావు. నీ సిద్ధాంతం ఏంటి? నువ్వు అధికారం అంటే ఏ రకంగా దోసుకోవచ్చు, ఏ రకంగా వేరే రాజకీయ పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టచ్చు అనేది నీ సిద్ధాంతాలని. కానీ మాకు ఇక్కడ జనసేనకి 7 సిద్ధాంతాలు ఉన్నాయి. చదువుకోసారి పంపిస్తాను. కానీ సిద్ధాంతం లేనటువంటి పార్టీలో ఉన్నటువంటి నువ్వెక్కడ? సిద్ధాంతాలతో నిండినటువంటి పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? మళ్ళా కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా నువ్వు రాజకీయ నాయకుడిగా బిహేవ్ చేసి చెప్తే ఒక దొంగల ముఠా నాయకుడిలాగా, ఒక గజ దొంగలాగా దొంగ మాటలు మాట్లాడద్దు, పిచ్చి పిచ్చి మాటలు. హుందాగా ఉండటం నేర్చుకోండి. ఇప్పటికైనా సరే రాజకీయ నాయకుడు అన్నవాడు హుందా ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. అవి నేర్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మరొకసారి చెప్తూ మళ్ళా చెప్తున్నాను, ప్రజలారా, జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయాలు, ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయటం కోసమే ఏర్పడింది. కాబట్టి ఒకసారి మీరు జనసేన పార్టీని ఆశీర్వదించండి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంకా మార్పులు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఇంకా మార్పులు వస్తాయి. ఆ మార్పులు అనేవి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సుఖశాంతుల కోసమే ఉంటాయి తప్పితే వాళ్ళకిలాగా ప్రజల సొమ్ముని కొట్టేసి
దాచుకోవడానికి ప్రయత్నం చేసే పార్టీ మాత్రం జనసేన పార్టీ కాదని చెప్పేసి ప్రజలందరూ గమనించండి. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి, ఈ రాష్ట్రాన్ని బాగు చూసుకుందామని చెప్తూ జై హింద్, జై జనసేన. జనసేన పార్టీ నాయకుడికి కొన్ని ఆశయాలతో కొన్ని ఆలోచనలతో పార్టీ పెట్టి రాష్ట్రంలోకి వచ్చాడు చెప్తే, వాళ్ళకలాగా తండ్రి అధికారం ఉన్నప్పుడు దోచేశాం, అదే డైరెక్ట్గా మనకు అధికారం వస్తే ఎట్లా దోయొచ్చని చేసి చూపించాడు. అది కాదు మాకు ఇక్కడ. అందుకని పిచ్చి మాటలు ఆయన మాట్లాడినంత మాత్రాన మాకు ఇక్కడ పోయేది లేదు. అవన్నీ కూడా ఒక భయంలో నుంచి వస్తున్నవి. పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంటే అతనికి తడుస్తుంది. అదే ఇందా చెప్పింది అదే, పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంటే తడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూడలేక వాళ్ళ అసెంబ్లీ మనకుండా చెప్తున్నాను. అది ప్రత్యేక హోదా కాదు, ఇంకోటి కాదు. అక్కడ అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే నోట్లోంచి మాట రాదు. అందుకని మానుకున్నాడు తప్పితే ఆయనేమి ఇంకోటి ఇస్తే వస్తాను అది లేదనేది ఆయన కాదు. ఇవాళ ఆయన మాట్లాడినంత మాత్రాన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ అని తగ్గదు. అదే చెప్పాను, అసెంబ్లీని తాకనన్నటువంటి ఈ బ్యాచే ఇవాళ అసెంబ్లీలో ఆయన కూర్చున్నాడు, అసెంబ్లీ బయట ఇళ్ళు ఉన్నారు. అందుకని దేనికి ఎవరు ఎక్కువ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు తెలుసు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ప్రజలు నిర్ణయించారు, ప్రజలు చూస్తున్నారు ఇవాళ. సో అందుకని ఆయన మాట్లాడిన దానికి ఆయన అన్నాడు కానీ చెప్పి నేను అవసరం కూడా లేదు. పవన్ అనగానే ఉలికపడుతున్నాడు. ఆ భయంలో నుంచి వస్తున్నటువంటి మాటలు ఏదో మాట్లాడుకుంటూ పోతే ఏదో ఒకటి అంటారు కదని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడుతున్నాడో స్పృహ లేని మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ స్పృహ లేని మాటలకి మేమేదో పెద్దగా దాని గురించే మాట్లాడాల్సిన అవసరం లే. మాట్లాడిన దాన్ని మేము ప్రజలకి చెప్పే ప్రయత్నమే చేస్తాం చెప్తే అతను తిడతానికి నేను ప్రెస్ మీట్ పెట్టలా. అతను అన్నాడు కదని చెప్పేసి అతను స్పృహ లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ స్పృహ లేని మాటలన్నీ కూడా వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటారు. మళ్ళా చెప్తున్నారు శ్రీధర్ గారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది వాళ్ళు చెప్తారు. అదే మళ్ళీ పదే ఇవాళ అసెంబ్లీలో ఎవరున్నారు, అసెంబ్లీ బయట ఎవరున్నారు. సో ఆయన అన్నట్టుగా కార్పొరేటర్ కంటే ఎవరు ఎక్కువ, ఎమ్మెల్యే కంటే ఎవరు తక్కువ, సరే ఆయనే మళ్ళా సాయంత్రం చూసి ఆయన అన్న మాటల మీద ఆయనే సమాధానం ఆయనే చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.